సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంకొక బైక్ మీ దగ్గరికి తీసుకొచ్చాను. సో అది వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా అనమాట. సో ఈ బైక్ చూస్తున్నారు కదా, సైడ్ వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఈ బైక్ వచ్చేసరికి మీకు హిమాలయన్ దగ్గర నుండి డ్రాప్ చేసినట్టు ఉంటుంది. అంటే సేమ్ చాసిస్, సేమ్ ఇంజిన్ అంతా చూస్తున్నట్టయితే మీకు కొన్ని పార్ట్స్ పీకేస్తే హిమాలయన్ ఎలా ఉంటుందో సేమ్ అదే వ్యూలో ఈ గొరిల్లా బైక్ అయితే ఉంటుంది. సో ఈ కలర్ వచ్చేసరికి బ్రావా బ్లూ అనమాట. ఈ ఎడిషన్లో అంటే ఈ గొరిల్లా బైక్లో వచ్చేసరికి 6 కలర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో మీ దగ్గరికి ఈరోజు వచ్చేసరికి నేనైతే బ్రావా బ్లూ కలర్ తీసుకొచ్చాను. సో కలర్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇంకా ఫ్రంట్ నుండి వస్తే మనకి ఇక్కడైతే మీరు హెడ్లైట్ చూస్తున్నారు కదా, ఈ హెడ్లైట్ వచ్చేసరికి మీరు హిమాలయన్లో సేమ్ హెడ్లైట్ ఉంటుంది. సో ఇక్కడ హెడ్లైట్ చూసినట్టయితే మనకి మొత్తం ఎల్ఈడితో వస్తుంది. అండ్ లోపల చూస్తే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. మెటల్ ట్యాంక్తో వస్తుంది ఇది వచ్చేసరికి. సో ఫ్యూల్ కెపాసిటీ వచ్చేసరికి 11 లీటర్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ట్యాంక్ కవర్. ఈ ట్యాంక్ కవర్తో మీకు అయితే బైక్ రాదు, ఇది ఎక్స్ట్రా యాక్సరీస్. ఇది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ నుండి వచ్చింది మనకి. అండ్ వచ్చేసరికి ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ వచ్చేసరికి 452cc డివైస్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. అండ్ పవర్ వచ్చేసరికి 40 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి రేడియేటర్ అనమాట. మనకి కూలెంట్ వచ్చేసరికి ఇక్కడ నుండి మనం ఫిల్ చేసుకోవాలి. క్యాప్ నుండి ఓపెన్ చేసి ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇంకా సస్పెన్షన్కి వస్తే ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సస్పెన్షన్ USD అయితే మిస్ అయింది మనకి. మ్యాక్సిమం మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే సిటీలో రైడ్ చేయడానికి కానీ దిస్ సస్పెన్షన్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ బైక్. బట్ USD ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. సో ఇవి వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఏదైతే ఉందో వాటికి ఘాట్స్ అనమాట. అంటే డస్ట్ గట్ట లోపలికి వెళ్ళిపోకుండా ఫోక్స్ మీదకి. అండ్ మడ్గట్ వచ్చేసరికి మీది ఇది ఫైబర్ వచ్చింది, చూస్తున్నారు కదా. ఇదైతే మెటల్ కాదు, ఇదైతే ఫైబర్. అండ్ వీల్స్ వచ్చేసరికి మనకి ఇది బ్రావా బ్లూ కాబట్టి బ్లూ కలర్తో వచ్చింది. చాలా బాగున్నాయి వీల్స్ అయితే చూడడానికి. అండ్ వీల్ సెక్షన్ వచ్చేసరికి ఈ టైర్ వచ్చేసరికి 120 సెక్షన్ టైర్, 17 ఇంచ్ అలాయ్. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. వీల్ అయితే చాలా సెక్సీగా ఉంది. అండ్ ఎస్, ఈ బైక్ వచ్చేసరికి ఎగ్జాస్ట్ చూస్తున్నారు కదా, సేమ్ ఎగ్జాస్ట్ మీకు హిమాలయన్లో ఏదైతే ఎగ్జాస్ట్ ఉందో సేమ్ అదే టైప్ ఆఫ్ ఎగ్జాస్ట్. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎగ్జాస్ట్ వచ్చేసరికి. అండ్ బ్యాక్ టైర్ వచ్చేసరికి సేమ్ మనకు 17 ఇంచ్ అలాయ్ వీల్. బట్ ఇక్కడ టైర్ సెక్షన్ వచ్చేసరికి ఇది 160 సెక్షన్ టైర్, చాలా బల్క్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఫ్రంట్ వీల్ బ్లూ కలర్తో వస్తుంది కదా, ఈ వీల్ అయితే బ్లాక్ కలర్తోనే లభిస్తుంది మనకి బ్యాక్ వీల్. అండ్ ఇక్కడ మనకి వీల్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ బ్లూ కలర్ అయితే స్ట్రిప్ యాడ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. రన్నింగ్ సైడ్లో చూడడానికి ఇంకా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి మనకైతే ఇక్కడ చైన్ స్పాకెట్ ఇక్కడ ఉంది. చైన్ డ్రైవ్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి శారీ గార్డ్. ఇంకొక బ్యూటిఫుల్ మ్యాటర్ ఏంటంటే ఇందులో మనకి సైడ్ స్టాండ్తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదైతే చాలా మిస్ అయ్యాం. ఇప్పుడు వచ్చే బైక్స్కి చాలా వాటికి తీసేస్తున్నారు. మనకి ఇక్కడ సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. చైన్స్కి స్ప్రే అప్లై చేస్తున్నప్పుడు మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫుట్ రెస్ట్, ఇవి వచ్చేసరికి ఫుట్ రెస్ట్ బాగానే ఉన్నాయి క్వాలిటీ అయితే. చూడడానికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అల్యూమినియం ఇచ్చారు ఫుట్ రెస్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి కొద్దిగా సిటీ కమ్ ఆఫ్ రోడ్ బైక్ కాబట్టి కొద్దిగా ఇక్కడ మనకి రబ్బర్, అండ్ ఈ రబ్బర్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు, కావాలంటే పీకేయచ్చు. ఇది కొంచెం ఆఫ్ రోడ్ చేయడానికి మనకైతే యూజ్ అవుతుంది. సో ఈ బైక్ అన్నది మనకైతే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, స్లిప్పర్ క్లచ్ అసిస్ట్ అయితే ఉంది మనకి. సో గేర్ బాక్స్ అంతా హెవీ అనిపించదు, మనం షిఫ్ట్ చేస్తున్నప్పుడు గేర్స్ అయితే బాగుంటుంది. హ్యాండిల్ బార్ విషయానికి వస్తే కనుక ఇదైతే మనకి మొత్తం సింగిల్ పీస్ అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మిర్రర్స్ విషయానికి వచ్చేసరికి మిర్రర్స్ మీకు రౌండ్ షేప్ మిర్రర్స్ అయితే వస్తున్నాయి. బాగుంటుంది. ఇందులో వ్యూ కూడా పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, కరెక్ట్గా మనకి ఏ సైజ్ ఆఫ్ మిర్రర్స్ ఉండాలో ఆ సైజ్ ఆఫ్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. చూడడానికి రౌండ్ షేప్లో మొత్తం డిజిటల్ కన్సోల్ ఇది. సో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి కీ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు కీ అయితే టర్న్ చేసి చూద్దాం. మీకు ఇప్పుడు కీ ఆన్ చేయగానే మీకు ఒక సౌండ్ అయితే వస్తుంది. అది ఏంటంటే ఫ్యూయల్ పంప్ చేస్తుంది అనమాట. సో అదొక సౌండ్ అన్నది మీకు ప్రొడ్యూస్ అవుతుంది. సో మొత్తం వచ్చేసరికి డిజిటల్ కన్సోల్ చూస్తున్నారు కదా, రెవ్ మీటర్ కానీ మొత్తం ఇక్కడ మనకి న్యూట్రల్ ఇండికేటర్, సైడ్ స్టాండ్, కిలోమీటర్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ABS ఒకటి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇంజిన్ చెక్ వాల్ ఒకటి ఉంది. ఇక్కడేమో కిలోమీటర్ ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉంది, కిలోమీటర్స్ చెప్పేది.
టైం అయితే ఇక్కడ ఉంది అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ అయితే చూపిస్తుంది 33 degrees అని చెప్పి. సో ఇందులో వచ్చేసరికి మీకు ఇంకా ఇది కన్సోల్ మారుతుందన్నమాట. సో ఇది ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీకు M అని చెప్పి ఉంటుంది. ఇది మోడ్ అయితే చేంజ్ అవుతుంది. ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటా. సో ఇప్పుడు మనం అయితే ఇది చేంజ్ చేసి చూద్దాం. సో ఇది లాంగ్ ప్రెస్ ఇలా చేసి పట్టుకుంటా కనుక మీకు అది డిస్ప్లే అన్నది చేంజ్ అవుద్ది. సో కనబడుతుంది కదా, డిస్ప్లే అన్నది మీకు ఎందుకు అలా కనబడుతుందంటే ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ అనమాట. రిఫ్రెష్ రేట్ సరిపోలేదు కెమెరాది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు హోమ్ అని కనబడుతుంది. ఇక్కడైతే మీకు హోమ్ అని కనబడుతుంది. ఇది ఏంటంటే నావిగేటర్ అనమాట. సో మ్యాప్స్ అన్నీ మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు ఇందులో. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఒక టాగిల్ బటన్ అయితే ఉంటుంది. ఈ టాగిల్ బటన్ ఏంటంటే ఇది నొక్కే కొద్దీ మీకు ఇక్కడ చేంజెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ మనం ప్రెస్ చేయగానే ఫ్యూయల్ రేంజ్ అయితే చూపించింది. ఈ బైక్లో ఫ్యూయల్ రేంజ్ వచ్చేసరికి ఇంకా 192 kilometers వెళ్ళడానికి ఫ్యూయల్ అయితే ఉంది ట్యాంక్లో. అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే మనకి ట్రిప్ 2 వచ్చింది. అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే మనకి ట్రిప్ 1 అయితే వచ్చింది. ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇంకా ఫ్యూయల్ రేంజ్ అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ per kilometer per liter అని చూపిస్తుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే బ్యాటరీ యొక్క వోల్టేజ్ మీటర్. అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే సర్వీస్ డ్యూ ఉందంటే ఈ బైక్ది అయితే. అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇంజిన్ టెంపరేచర్ కూడా వస్తుంది మీకు. సో అది డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇంకొకసారి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కనుక మనం మళ్ళీ నార్మల్ మోడ్కి అయితే వెళ్ళిపోతాం. సేమ్ పాత కన్సోల్ ఎలా అయితే ఉందో అలా కన్సోల్ కనబడుతుంది. సో మొత్తానికి ఇది డిస్ప్లే వచ్చేసరికి బాగుంది. డిస్ప్లే మీకు ఇక్కడ ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ కనబడుతుంది కానీ డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. బ్రాడ్ సన్లైట్లో కూడా చాలా విజిబుల్గా ఉంది. సో ఈ బైక్ వచ్చేసరికి మైలేజ్ అయితే మనకి 29 kilometers వస్తుందంట. సో హైవే మీద అయితే 30 వస్తుందని చెప్పారు ఆఫ్టర్ సర్వీస్. సో సర్వీస్కి ముందు అయితే సిటీలో ఒక 24 అలా వచ్చిందని చెప్పాడు మా ఫ్రెండ్ అయితే. సో హైవే మీద అయితే 30 కన్ఫర్మ్ అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఈ బైక్ యొక్క వెయిట్ తెలిసిందే కదా, రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కొద్దిగా బైక్స్ అన్ని బల్క్గా ఉంటాయి, వెయిట్ వచ్చేసరికి ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. ఈ బైక్ అయితే పెట్రోల్తో కలిపి అయితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంటే కనుక 185 kgs ఉంది బైక్ అయితే. వితౌట్ పెట్రోల్ కార్బోరేట్ అయితే 173 kgs అని చెప్పాడు. సో బైక్ అయితే హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు అంత వెయిట్ లేదని చెప్పాడు మా ఫ్రెండ్ అయితే. అండ్ టైర్స్ వచ్చేసరికి బోత్ టైర్స్ మీకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. అండ్ గ్రిప్ వచ్చేసరికి సిటీ ప్లస్ ఆఫ్ రోడ్ ప్యాటర్న్ టైప్స్ అయితే వచ్చాయి మనకి, మరి సిటీ టైప్ టైర్స్ కాకుండా. అండ్ డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పాడు. ఇక్కడ వచ్చేసరికి మీకు రెడ్ కలర్లో చూస్తున్నారు కదా, ఇవి అయితే టైల్ లైట్ ఇండికేటర్స్ అనమాట. సో ఈ రెడ్ కలర్ వచ్చేసరికి టైల్ లైట్ ఇండికేటర్స్. లోపల మీకు ఇంకా కనబడుతుంది చిన్న స్పేస్, అదైతే సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ అనమాట బ్యాక్ సైడ్వి. సో ఎక్కడ చూసినా మీకు LED అయితే నింపేశారు. ఆఖరికి మనకి నెంబర్ ప్లేట్ లైట్ కూడా మీకు LED అనమాట. సో బైక్ అయితే చూడడానికి ఓవరాల్గా ఎలా ఉంటుంది. సో ఈ బైక్ ఎగ్జాస్ట్ నెట్ అయితే మనం ఏందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హిమాలయన్ ఎగ్జాస్ట్ కాబట్టి సేమ్ అలాగే ఉంటుంది మ్యాక్సిమం. సో చూస్తున్నారు కదా, ఫ్యూయల్ అయితే పంప్ అయింది ఇప్పుడే. సో చూస్తున్నారు కదా, నేనైతే 5 feet 11 inches. సో బైక్ సాడిల్ హైట్ వచ్చేసరికి 780 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 169 mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. బైక్ అయితే చూడడానికి ఓవరాల్ లుక్ అయితే ఇది. సో థియరీ అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. సో మనం ఇప్పుడు కొద్దిగా ప్రాక్టికల్ అయితే చేద్దాం. సో గాయస్ మనం అయితే ఈ బైక్ని అయితే రైడ్ చేసి చూద్దాం. ఫస్ట్ గేర్, ఓకే గాయస్ బైక్ అయితే సూపర్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 87 Nm టార్క్ అంటే మరి మినిమం ఉంటుంది. అండ్ పవర్ వచ్చేసరికి 40 bhp. అండ్ ఈ బైక్ కాస్ట్ అయితే మనం మాట్లాడుకోలేదు కదా, 2.9 lakh ఆన్ రోడ్ కాకినాడలో అయితే ఉంది. ఓ ఓ సో ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ABS. బ్రేక్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. బైటింగ్ పవర్ కానీ ఎక్కడ కూడా అసలు పవర్లో అయితే ల్యాగ్ లేదు. మెయిన్ రాయల్ ఎన్ఫీల్డ్ రీసెర్చ్ టీమ్కి ఒక విషయం చెప్పదలసింది ఏంటంటే ఈ బైక్లో వైబ్రేషన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఫుట్ పెక్స్ దగ్గర అయితే కొద్దిగా ఫీల్ అవుతారు అంతే. స్టిల్ నాట్ ఫౌండింగ్ ఎనీ వైబ్రేషన్స్. 71లో ఉన్న మనకి ఇట్టుగా. హార్న్ బాగుంది, పర్లేదు.
సస్పెన్షన్ వాజ్ గ్రేట్. తెలిసిందే కదా మనకి సస్పెన్షన్ 143mm ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు మనకి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్ అబ్జర్వర్. సో చూద్దాం లోయర్ స్పీడ్స్ ఎంత మెయింటైన్ చేయగలమా. టైం అయితే 4:35 అయింది. అవుట్ సైడ్ టెంపరేచర్ కూడా 32 degrees Celsius ఉంది. వావ్, స్టిల్ నాకింగ్ సౌండ్ అయితే ఇంకా రావడం లేదు. అండ్ చాలా స్మూత్గా ఉంది. హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. బైక్ అయితే చాలా ఈజీగా పుల్ చేస్తుంది. ఈజీ స్క్వీజీ. చాలామందికి ఏంటంటే ఒక ఇది ఉంటుంది అపోహ, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఆర్ స్ట్రైట్ గోయింగ్ వెహికల్స్ అని. ఈ బైక్ కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను. బట్ చూడండి, హ్యాండ్లింగ్ అయితే చాలా బాగుంది బైక్ది. లిటరల్గా మీరు యాక్సిలరేషన్ రైస్ చేయడమే లేటు. అండ్ దీనికి వచ్చేసరికి రైడ్ వైర్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు వచ్చే బైక్స్ అన్నింటికి రైడ్ వైర్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బైక్లో కూడా అదే యూజ్ చేశారు. చూసారు కదా థ్రాటిల్ రెస్పాన్స్ చూడండి. అసలు లిటరల్గా థర్డ్ గేర్ అండ్ 30sలో ఉన్నాం మనం, 30s 40s. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ చూడండి. నేను సెకండ్ గేర్ 30sలో ఉన్నా. వాట్ ఏ జాబ్ బై రాయల్ ఎన్ఫీల్డ్. అసలు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో థర్డ్ గేర్లో 100 టచ్ చేయడం అన్నది ఇట్స్ లైక్ అచీవ్మెంట్. అండ్ నేనైతే హిమాలయన్ అయితే డ్రైవ్ చేయలేదు ఇప్పటికి వచ్చి. వీలైతే ఆ బైక్ కూడా రివ్యూ చేద్దాం త్వరలో. బట్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ బైక్ మ్యాన్. ఇట్స్ లైక్ ఏ గొరిల్లా అని ఎందుకు పేరు పెట్టారో మనకైతే ఇప్పుడు అర్థమవుతుంది. అసలు చూడండి, ఇట్స్ రెడీ ఫర్ ద వార్ఫేర్ అన్నట్టు ఉంది. స్ట్రీట్ బైక్, నేకెడ్ బైక్. చూడండి 4th గేర్లో కూడా ఇట్స్ లైక్ పుల్ చేస్తుంది అన్నమాట. మీరు గమనించారో లేదో, నేను ఇప్పుడు వచ్చి 6th గేర్కి ఇంకా వెళ్ళలేదు. లెట్స్ డూ ఇట్. ఓకే, 6th గేర్లో ఉన్నా. ఎస్, 6th గేర్లో అయితే 50sలో ఉన్నా. మీరైతే ఈ బైక్ అయితే స్ట్రగుల్ అవుతుంది బికాజ్ హైయర్ సీసీ బైక్ కదా. 6th గేర్లో లోయర్ స్పీడ్స్లో అయితే టాకింగ్ సౌండ్ అన్నది వినబడుతుంది నాకైతే. హైయర్ సీసీ బైక్ కదా, సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. రైడ్ కూడా వెళ్తే చాలా బాగుంది. మనం అయితే బ్రేక్ టెస్ట్ చేద్దాం ఒక 60కి వెళ్ళాక. ఓకే బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి గాయస్. ఇట్స్ లైక్ నాకే బ్యాక్ వీల్ గాల్లోకి లైట్గా లేచిందేమో అన్నట్టు అనిపించింది. సో అందుకనే లైట్గా ఇంకా రిలీజ్ చేస్తాను అనమాట. ఫ్రంట్ బ్రేక్ లివర్ అన్నది రిలీజ్ చేస్తాను. హ్యాండ్లింగ్ చూద్దాం, ఒక యూటర్న్ ఈజీగా తీసుకోగలుగుతున్నామా లేదన్నది చూద్దాం. మిర్రర్స్ అయితే కదిలిపోతున్నాయి కదా మనం వెళ్తున్న స్పీడ్కి. సో చూసుకోండి మ్యాక్సిమం మిర్రర్స్ని. సో ఒక యూటర్న్ అలా మూవ్ చేసి చూద్దాం, రైడ్ చేయడానికి ఎంత ఈజీగా ఉందో లేదో చూద్దాం. ఓకే కాన్ఫిడెన్స్ అయితే ఉంది గాయ్స్. నీట్గా ఈజీగానే యూటర్న్ ఇవన్నీ తీసుకోవచ్చు మనం. మిగతా రాయల్ ఎన్ఫీల్డ్స్లో అయితే ఇంత ఈజీగా యూటర్న్ అయితే తీసుకోగలమని నాకైతే అనిపించట్లేదు. అసలు ఈ బైక్ అయితే రైడ్ చేస్తున్నప్పుడు అసలు 185 kgs బైక్లో అయితే ఫీల్ అయితే లేదు. ఏదో చిన్న బైక్ నడుపుతున్నట్టు ఉంది. ఫీల్స్ లైక్ ఒక MT-15 బైక్ అయితే నడుపుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఫ్లెక్సిబిలిటీ కానీ మొత్తం రైడ్ చేయడానికి అయితే చాలా బాగుంది. ఇట్స్ ఈజీ టు రైడ్, ఈజీ టు మెనోవర్. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలాంటి గేమ్ చేంజర్ బైక్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పాలి అసలు. ఇంకొకటి వీళ్ళ దగ్గర ఉన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక ఇంజిన్ కనిపెట్టారంటే దాని మీద బాగా డిపెండెంట్ అయిపోతారు అనమాట.
లైక్ ఇంటర్సెప్టర్ తీసుకోండి, ఇంటర్సెప్టర్ దగ్గర నుండి కాంటినెంటల్ జీటీ ఇంజిన్ తీసుకొచ్చి సూపర్ మెటియర్ 650cc సేమ్ ఇంజిన్, సేమ్ ప్యారల్ ట్విన్ ఇంజిన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ హిమాలయన్ తీసుకొచ్చారు. హిమాలయన్ దగ్గర నుండి హిమాలయన్ స్క్రామ్ 11 అన్నారు, స్క్రామ్ 411 అనుకుంటా, కొద్దిగా పేరు అంత త్వరగా గుర్తు రావట్లేదు. అండ్ ఇంక ఈ బైక్ వచ్చేసరికి ఇప్పుడు గొరిల్లా. ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుందాం. లుక్స్ ఈజీ, కాన్ఫిడెంట్ అండ్ ఫీల్స్ వెరీ ఈజీ. సో ఇక్కడ ఒక బంప్ ఉంది. ఓకే, బాగానే హ్యాండిల్ చేస్తుంది పంప్స్ని కూడా. సస్పెన్షన్ అయితే బాగానే ఉంది గైస్. రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, బైక్ హెవీగా అనిపించట్లేదు, బ్రేక్స్ కూడా బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది. అండ్ 450cc మిషన్ అండర్ 3 lakhs. ఇంకేం కావాలి చెప్పండి. అండ్ ఇంకా సీట్ విషయానికి వస్తే గాయస్, సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ సింగిల్ సీట్ అనమాట, ఇది స్ప్లిట్ సీట్తో రావడం లేదు, ఇది సింగిల్ సీట్ కూడా చాలా బాగుంది, క్వశ్చనింగ్ కానీ మొత్తం ఉంది. కో రైడర్ కూడా బాగానే ఉంటుంది సీట్ అన్నది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 169 mm. మ్యాక్సిమం మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కూడా బాగానే ఉంటుంది, ఆ గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది. ఈ వెహికల్తో మీరు ఆఫ్ రోడ్ కూడా చేయొచ్చు, మరీ హెవీ ఆఫ్ రోడ్ అయితే కాదు, ఆఫ్ రోడింగ్ అయితే చేయొచ్చు. మరీ ఆఫ్ రోడింగ్ డీప్ ఇంకా లైక్ హిమాలయన్ చేసే అంత అడ్వెంచర్స్ అయితే ఈ బైక్ అయితే చేయలేదు. సిటీలో కూడా అసలు చూడడానికి చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలామందిని అయితే అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇట్స్ ఏ రాక్ సాలిడ్ మెషిన్. అసలు హిమాలయన్ తర్వాత వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్పాలి ఈ సెగ్మెంట్లో, ఈ 450cc సెగ్మెంట్లో. మీ దగ్గర కనుక 3 lakh బడ్జెట్ అనుకుంటా 450 మెషిన్ కావాలనుకుంటే గో ఫర్ దిస్ బైక్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. You're still here. It's over. Go home.